అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధ్యాన మాతృత్వము. ధ్యాన మాతృత్వంలో దివ్య మాతృత్వము. ఆ దివ్య మాతృత్వంలో మనము భాగంగా గర్భంలోని శిశువుతో మాట్లాడడం. అవునా? ఇదంతా మనకి జరిగింది. ఇక గర్భంలో శిశువుతో మాట్లాడడంతో పాటు అయిపోయింది కదా! ఇప్పుడు ప్రసవం, డెలివరీ టైమ్. బిడ్డ జన్మించే సమయంలో ఆ బిడ్డ ఎంతో శ్రమను ఎదుర్కోవలసి ఉంటుంది. బిడ్డతో పాటు తల్లి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందండి. అవునా? భూమి మీదకి రావడానికి బిడ్డ ఎదుర్కోవాలి. భూమి మీదకి తేవడానికి తల్లి ఎదుర్కోవాలి. ఈ సమయంలో కృత్రిమమైన పద్ధతుల వలన వారిలో ఎన్నో బ్లాక్స్ ఏర్పడతాయి. మనం అనుకున్నాం కదా! ఏంటి అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తను ఆలోచించే విధానము, తను చుట్టూ పరిస్థితులు అవన్నీ కూడా తనకి నెగటివిటీగా ఉండడం మూలంగా ఆ బిడ్డ బయటికి రావడం గూడా కష్టంగా ఉంటుంది అని. అంటే ప్రసవ సమయంలో గూడా ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్పుకున్నాం. సిజేరియన్ ద్వారా పుట్టినకు కూడా బ్లాక్స్ ఏర్పడతాయి. అంతే కదా! ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే ఇప్పుడంటే చూడండి మా అమ్మాయికి మంచి కాన్పు అయ్యింది. మా అమ్మాయి ఈజీగా డెలివరీ అయింది అని చెప్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు మంచి ప్రశాంత వాతావరణంలో ఉన్నారు కాబట్టి. ప్రశాంత వాతావరణంలో ప్రతిదానికి ఒత్తిడికి ఎదురవ్వడం మూలంగా ఇవన్నీ ఏ విధంగా అంటే వాళ్ళకు పెయిన్స్ తట్టుకునేంత శక్తి ఉండక సిజేరియన్ ద్వారా పిల్లలు పుడతారు. అవునా? వారు రావలసిన మార్గంలోకి ఒక హఠాత్తుగా వేరే విధంగా వారిని బయటకు తీయడం వలన వారు షాక్‌కు గురవుతారు. చూడండి. సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలు ఏ విధంగా ఉంటారు? నార్మల్ డెలివరీ ద్వారా ఏ విధంగా ఉంటారు? సిజేరియన్ ద్వారా కడుపు నుంచి బయటికి తీస్తారు. అవునా? అలా తీయడం మూలంగా పిల్లలు చాలా షాక్‌కి గురవుతారంట. నార్మల్ డెలివరీ ద్వారా ఆ భగవంతుడిచ్చినటువంటి ద్వారం ద్వారా తను జన్మనిచ్చినప్పుడు ఆ పిల్లలు అంటే సుఖప్రసవం కాబట్టి ఆ పిల్లలు అంటే చాలా ఆనందంగా ఉంటారంట. చూడండి మరి ఎలా ఉంటుంది అనేది. అదే విధంగా వారు ఏ పని చేయాలన్నా ఇతరుల సహాయం అవసరం అనే భావన కూడా కలిగి ఉంటారు. అంతే కదా! తల్లి ఇప్పుడు సిజేరియన్ అయిందంటే వెంటనే లేచి నడవలేదు ఆమె. ఎలా నడుస్తుంది? నడవలేదు కదా! అందుకే ప్రతిదానికి అందరిపైన ఆధారపడవలసినటువంటి భావన ఏర్పడుతుంది. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రాకపోతే పరికరాలను ఉపయోగించి బయటకు తీస్తారు. సిజేరియన్ అంటే అంతే కదా! ఆపరేషన్ ద్వారా తీస్తారు. వారు అప్పటి వరకు వెచ్చటి ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఏ విధంగా తల్లి కడుపులో. బిడ్డ తల్లి కడుపులో తనని వెచ్చగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా చల్లటి పరికరాలు వారి తలకు తగలడం వల్ల, గాయపడడం వల్ల వారు చాలా రక్షణ లేని భావన పొందుతారు. మరియు భయపడతారు కూడా. సహజమైన ప్రసవం అంటే నార్మల్ డెలివరీ ద్వారా సులభంగా పుట్టిన పిల్లలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సిజేరియన్‌తో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన పిల్లలు ఏ విధంగా ఉంటారు? అనేది మనకిక్కడ తెలుస్తుంది కదా! అందుకే సాధ్యమైనంత వరకి ఈ రోజుల్లో నార్మల్ డెలివరీకి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ చెయ్యాలి అనే నా భావన, నా విన్నపం. ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీకి ఆహ్, వాళ్ళు అలా నార్మల్ డెలివరీ ద్వారా పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి, అందరూ దీనికే సిద్ధపడితే బావుంటుంది అని. అసలు ఎందువలన ఈ విధంగా జరుగుతుంది అంటే, సృష్టిలో ప్రతి జీవి సహజంగానే బిడ్డకు జన్మను ఇవ్వగలుగుతుంది. కానీ మనమే అసహజమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, భయం, వ్యతిరేకత, అజ్ఞానం వలన ఈ పరిస్థితిని కల్పించుకున్నాం. చూసారా? నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ కావడానికి గల కారణాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. జీవన విధానం, మనం జీవించే విధానం, మనం ఉండే పరిస్థితులు, ఇంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఉద్యోగానికెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్ని రకాలుగా ఉంటుంది కదా! మొన్న నేను చూసాను మా ఆఫీస్‌లో ప్రెగ్నెన్సీతో ఉంది ఒక లేడీ.
తను పాపం ఏం చేస్తుందో తెలీదు. తను ఒకరోజు హాలిడే తీసుకున్నట్టుంది. కానీ ఆమె ఉ వెళ్ళి అంటే వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి చెకప్‌కెళ్ళింది. వచ్చిన తర్వాత పాపం ఏం కామెంట్ చేశారో, ఎవరేమన్నారో తెలీదు. ఏడుస్తూనే ఉండింది. నాకు చాలా బాధ అనిపించింది. మీరు ఏడవద్దు మేడం అలా ఏడవద్దు అని. కానీ ఇలా అనడం ఏంటి అని. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు కూడా ఏ విధంగా ఆహ్, మనుషులని అంటారో చూడండి. బాగుందా అలా అనడం? మనము ఆడవాళ్ళమే కదా! మనం పిల్లల్ని కన్నాము. మనము తల్లులమయ్యాం. కానీ ఎదుటి వాళ్ళని ఎందుకు బాధ పెడతాము? ఒకరంటే మనం ఎంతో బాధపడతాము కదా! అదే బాధని ఎదుటివారు కూడా ఎందుకు అనుభవించాలి అని చూస్తున్నారు. అవునా కాదా? అందుకే ఇవన్నీ పోవాలి అనంటే ధ్యానం, సాధన ప్రతి ఒక్కరికి చాలా అవసరం. సాధన ద్వారా, ధ్యానం ద్వారా చాలా రోగాలు కూడా నయమవుతున్నాయి. చూడండి కొల్లలు హాస్పిటల్‌లో, మెడికల్ షాపులలో ఎంతమంది ఉంటున్నారండి. పొద్దున్న లేస్తే అక్కడికే ఇంట్లో అన్నం తిన్నా, తినకున్నా మాత్రలు మాత్రం మింగుతున్నారు. ఒక్క 10 నిమిషాలు కూర్చోండి అనంటే నాకు చాలా బిజీ నాకు పనుంది అంటారు. ఆ 10 నిమిషాలలో 10 మాత్రలు మింగుతారేమో మళ్ళీ. అలాగే ఉంది గదా! ఇప్పుడు. అందుకే ఇక్కడ తల్లి బిడ్డకి అంటే సహజంగా జన్మనివ్వడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఏ విధంగా ఉంటాయి? మరి సిజేరియన్ ద్వారా ఇచ్చినటువంటి బిడ్డకి ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకటి తెలుసుకున్నాము. అంతే కాకుండా స్త్రీలు తమలోని స్త్రీతత్వాన్ని వ్యతిరేకించడం వలన కూడా ఇలా జరుగుతుంది. కొంతమందికి చూడండి నాకు బిడ్డను కనడం ఇష్టం లేదు అంటారు. ఆమె ప్రెగ్నెన్సీ అయిన తర్వాత. ముందే నిర్ణయించుకోవాలి కదా అది. ఇష్టం లేకపోతే నాకిష్టం లేదు అని అంటే, నువ్వు 3 నెలలు, 4 నెలల గర్భవతి అయిన తర్వాత నాకు బిడ్డ ఇష్టం లేదు అనంటే, మాతృత్వం అనేది ఒక వరం గదా! ఎందుకలా? మరి కనే ముందు ఇద్దరు డిసైడ్ చేసుకోవాలి. కనాలా? వద్దా? అనేది. మీ సంతోషాన్ని మీరు చూసుకుంటే కడుపులో పడ్డ బిడ్డ సంగతేంటి? అంటే ఎంత పాపం చేస్తున్నారు చెప్పండి? ఒక జీవిని చంపేస్తున్నాం గదా! అదెవరిచ్చారు? ఆ హక్కెవరిచ్చారు? చంపడానికే. అందుకే ఇక్కడ మన ఏంటి స్త్రీలు తమలోని స్త్రీతత్వాన్ని వ్యతిరేకించడం వలన నాకు బిడ్డను కనాలని లేదు అని అలా అనడం మూలంగా కూడా బిడ్డ బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. సహజంగా స్త్రీలలో జరిగే ఋతుక్రమం వలన వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అదంతా మనకు తెలిసిందే. ఆడవారికి ప్రతి నెల మనకు డేట్స్ రావడం అనేది అవునా? ముట్టు అంటారు దాన్ని. అవునా? అది రావడం మూలంగా మనకు తెలుసు. ఎందుకంటే బ్లడ్ ఎక్కువగా పోతుంది కాబట్టి కొంచెం బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. దానివల్ల వారు అసౌకర్యాన్ని అంగీకరించక వ్యతిరేకిస్తారు. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అబ్బా! ఈ నెల వచ్చేదే ఆలస్యం. ఇంకా నాకు డేట్ వస్తుంది. అంటే ఇలా నాకు బహిష్ట సమయంలో ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. అంటే ముందు ఉన్నంత ఫ్రీగా ఉండలేకపోవడము అలా జరుగుతూ ఉంది. దానికి కూడా ఆ వ్యతిరేకత చూపడం అనేది జరుగుతుందనమాట. స్త్రీగా జన్మనివ్వడం వలన ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనే భావనలో తెలియకుండానే వారి స్త్రీతత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి తెలియదు. అవునా? ఈ విధంగా ఉంటుంది అంటే ఎన్ని ఇబ్బందులు అంటే ఇప్పుడు ఆహ్, కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ అవ్వడానికి ప్రసవ వేదన పడడం అనేది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సొస్తదో అనేది అంటే ఏమంటారు ప్రెగ్నెన్సీతో ఉన్నంత ఈజీ కాదు కదా! అంత సులభం కాదు కదా! అందుకే ఇక్కడ అన్ని రకాల ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి, ఆ ఎదుర్కోవాలి అనే భావనతో, ఆ భయంతో తెలియకుండానే వారు అమ్మో! నాకంత ఓర్చుకునే ఇది లేదు. నేను బిడ్డను కనను అని అంటూ ఉంటారు. పెళ్లి చేసుకుంటారు గానీ బిడ్డని కనను అంటారు. ఇది ఎంతవరకు సమంజసమో ఇంక వాళ్ళే ఆలోచించుకోవాలి. అవునా? అలాగే ప్రసవం అంటే చాలా కష్టమైనది అన్న నమ్మకం వల్ల ప్రసవ సమయంలో ఏ విధంగా ఉంటుంది? ప్రసవ సమయంలో ఆ అనుభవాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. దాని వలన ప్రసవం మరింత కష్టమవుతుంది. చూడండి అసలు డాక్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారా? ఉండండి.
కొంచెం ప్రశాంతంగా ఉంటే మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అవుతుంది. ప్రసవం అంటే సహజ ప్రసవం అవుతుంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఓర్చుకునేటటువంటి శక్తి ఉండదు. ఓర్చుకోలేరనమాట. అవునా? ఆ విధంగా వాళ్ళు దానికి కూడా ఇష్టపడకు అంటే పిల్లలు ఆ విధంగా భయపడి, ఆ ప్రసవ వేదన పడడానికి ఇష్టపడక, వాళ్ళు పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడరనమాట కొంతమంది. గర్భం ధరించినప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తూ, సరైన విధంగా శాకాహారం, సాత్వికాహారం తీసుకుంటూ, పూర్తి అంగీకారంతో, నిర్భయంగా ఉండి, ఇది ఒక అద్భుతమైన అనుభవంగా స్వీకరించాలి. అప్పుడు తప్పక సుఖప్రసవం జరుగుతుంది కదా! ఎప్పుడైతే ప్రెగ్నెన్సీతో ఉంటుందో స్త్రీ, తను ధ్యాన సాధన చేస్తూ, సరైన విధంగా శాకాహారం, సాత్వికాహారం, శాకాహారం. ఈ రోజుల్లో శాకాహారం కంటే మాంసాహారమే ఎక్కువ తింటారు. పుట్టే పిల్లలు కూడా చూడండి ఎలా ఉంటారో. ఇంకొకటి శాకాహారం తిన్న వాళ్ళ శరీరం చూడండి, మాంసాహారం తిన్న వాళ్ళ శరీరాన్ని చూడండి ఒక్కసారి మీరు. ఫేస్‌లో గ్లో ఎలా ఉంటుందో, శాకాహారం తిన్నవాళ్ళు ఎలా ఉంటారు, మరియు మాంసాహారం తిన్నవారు ఎలా ఉంటారు అన్నది తెలిసిపోతుంది మనకు కదా! అందుకే ఇక్కడ శాకాహారం తీసుకోవాలి. దానితో పాటుగా సాత్విక ఆహారం కూడా తీసుకుంటూ, పూర్తి అంగీకారంతో అంటే ధ్యానంలో కూడా అబ్బా! చెయ్యాలా ఇప్పుడు అని అలా కాదు. అవును. నేను చెయ్యాలి. నా కడుపులో బిడ్డ బాగుండాలి అని పూర్తి అంగీకారంతో కూర్చొని నిర్భయంగా ఉండి, ఒక అద్భుతమైన అనుభవంగా స్వీకరిస్తూ ధ్యానం చేస్తే, అప్పుడు తప్పకుండా సుఖప్రసవం అవుతుంది. ప్రసవ సమయంలో ఆ స్త్రీ యొక్క భర్త, తల్లి, ప్రాణ స్నేహితులు అందరూ దగ్గర ఉండాలి. డాక్టర్స్ ఎక్కడ రానిస్తారండి, దగ్గరికి రానివ్వరు. అదే పల్లెటూళ్ళలో చూడండి, అందరూ ఉంటారు కదా! మంత్రసాని అంటారు. మంగళవాళ్ళొచ్చి చేస్తారు కదా! ఆ రోజుల్లో ఏమైనా ఉన్నాయా? 10 మందిని పిల్లలను కన్నప్పుడు వాళ్ళే గదా వచ్చి డెలివరీ చేసేవాళ్ళు. ప్రసవం చేసేవాళ్ళు. చుట్టుపక్కల అమ్మలక్కలొచ్చేవాళ్ళు. ఆ విధంగా సుఖప్రసవం జరిగేది. మళ్ళీ ఒక 2, 3 నెలలు గడవగానే ఎప్పటిలాగానే ఉండే పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందండి? పొలం పని అవి ఇవి చేసుకోవడానికి ఒక 3 నెలలు, 2 నెలలు గడవగానే ఎప్పటిలాగానే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. ఇక్కడేమంటున్నారంటే, ప్రసవ సమయంలో ఆ స్త్రీ యొక్క భర్త, తల్లి మరియు ప్రాణ స్నేహితులు అందరూ దగ్గరుండాలి. అంటే ఆ స్త్రీని ప్రేమగా నిమురుతూ ధైర్యం చెబుతుండాలి. "ఏం కాదు అమ్మా, నువ్వు మంచి బిడ్డకి జన్మనిస్తున్నావు" అంటూ అలా చెప్తూ ఉంటే, అలాగే బిడ్డకు ఎంతో ఘనంగా, ఆనందంగా, ప్రేమతో, పూర్తి అంగీకారంతో స్వాగతం చెప్పాలి. బిడ్డ పుట్టగానే అభినందన కోసం ఎదురు చూస్తుంది. పుట్టిన వెంటనే మళ్ళీ "అమ్మాయా" ఇందులో గూడా చూడండి. పుట్టింది అమ్మాయా? అబ్బాయా? తెల్లగుందా? నల్లగున్నాడా? జుట్టు ఉందా? లేదా? ఇలా అంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎవరు పుట్టారు? ఎలా ఉంది? బాగుందా? లావుందా? సన్నగుందా? ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అవునా? అంటే ఇలా పుట్టిన వెంటనే మళ్ళా అమ్మాయా ఎంత నల్లగా ఉందో, జుట్టు కొంచెమైనా లేదు అంటూ అజ్ఞానంతో అనేక ముద్రలు వేస్తారు. అలా వేయొద్దు. అంటే తెలియనితనంతో అనకూడదు. అందరికీ తెలుసు. కానీ అనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎవరం చేసాం చెప్పండి? అది భగవంతుడిచ్చిందే గదా వరము. జుట్టేమైనా విగ్గు పెట్టుకొని పుడతారా ఏంటి? కాదు గదా! బయటకొచ్చిన తర్వాతే వాళ్ళకి కొంచెం పెరుగుతూ, పెరుగుతూ ఉంటే మంచి పోషకాలు ఇచ్చి చేస్తూ ఉంటే అమ్మాయికి జుట్టు మంచిగా రావచ్చు కదా! తెల్లగా కావచ్చు కదా! సున్నిపిండి అవన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. సబ్బులు అవన్నీ పెట్టిన దానికంటే సున్నిపిండే నయం కదా! ఎందుకంటే చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమీ ఉండదు కాబట్టి. అందుకే ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎవరు పుట్టినా సరే నల్లగుందా, తెల్లగుందా అలాంటివి అనకూడదు. ఎందుకనాలి? ఇప్పుడు పుట్టిన వెంటనే మనం అనుకుంటాం గదా! పిల్ల పుట్టింది కాబట్టి మనం మాట్లాడుకునే మాటలు ఏది వినదు అని అనుకుంటారు. కాదు. ప్రతి ఒక్కటి వింటది. కడుపులో ఉన్నప్పుడే వినగాలింది బయటకొచ్చిన తర్వాత వినరా? ప్రతి ఒక్కటి గమనిస్తారు వాళ్ళు. అందుకే చెప్తారు చూడండి మన పురాణాలలో గూడా ఉంది. పుట్టిన బిడ్డ దగ్గర ఏది మాట్లాడకూడదు. నోరు జారకూడదు.
అది మనము గడిచిన తరగతిలో చెప్పుకున్నాం మనం. ఏ విధంగా చూడండి అంటే పుట్టతో ఉన్నప్పుడు నాకేం పిల్ల వద్దు, ఏమి వద్దు. నాకిట్లా అంటే నాకు డెలివరీ చేయడం నాకిష్టం లేదు. నేను కనను. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది గదా! పొట్టలో ఉన్నటువంటి బిడ్డ. ఓహ్! తండ్రికి నేనంటే ఇష్టం లేదు. అంటే ఎందుకు నేనంటే ఇష్టం లేదు. అంటే నేను ఈ భూమి మీదకి రావడం వాళ్ళకిష్టం లేదు అని ఆ విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తోంది. ఏ పనిని పూర్తిగా సరిగ్గా చేయలేకపోవడము. అబ్బా! నేను బలవంతంగా పుట్టానా వీళ్ళకి? ఎందుకొచ్చాను నేను అని అనుకోవడము. ఇవన్నీ మనము అనుకున్నాము. క చదువుకున్నాము కూడా, చెప్పుకున్నాము కూడా. అందుకే ఎవ్వరిని ఎంత జుట్టు ఉంది, నల్లగా, తెల్లగా అనేది మాత్రం అలా మాట్లాడకూడదనమాట. ఈ తిరస్కార భావం వారి జీవితకాలం అంతా వారిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఓహో! నాకు జుట్టు లేదు. నేను తెల్లగా లేను. అందుకే నేను వీళ్ళకి ఇష్టం లేదు. చూడండి ఎన్ని రకాలుగా ఎలా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. అప్పుడే పుట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు వింటుంది. కానీ ఆమె మాటని, ఆ పుట్టిన బిడ్డ మాటల్ని, గోడుని ఎవరు వినడం లేదు. నల్లగుంది, తెల్లగుంది అనేది ఆలోచిస్తున్నారు. జుట్టు ఉంది, లేదు అని అనుకుంటున్నారు. పొడుగుందా, పొట్టుగుందా అని చూసుకుంటున్నారు. ఇంతే కానీ ఇంకేం పట్టించుకోవట్లేదు. అంటే ఆ బిడ్డ గూడా ఎంత ఆలోచిస్తుందనేది ఆలోచించట్లేదు అక్కడ. పుట్టిన బిడ్డ ఆడైనా, మగైనా ప్రేమగా స్వీకరించాలి. సామాన్యంగా బిడ్డ పుట్టే సమయంలో తండ్రి ఎక్కడో ఉండడం జరుగుతుంది. కానీ పుట్టగానే బిడ్డ తండ్రి కోసం వెతుకుతుంది. తండ్రి కూడా అక్కడే ఉండాలి. చూడండి. బిడ్డ పుట్టగానే ఇప్పుడు 12 రోజుల వరకి మొహం చూడగూడదు. ఏమైనా శాంతి వచ్చిందా? మేనమామలు చూడొద్దు అని చెప్తూ ఉంటారు కదా! అవునా? అంటూ ఉంటారు. చూడండి బిడ్డ పుట్టగానే తండ్రి కోసం వెతుక్కుంటుంది. కాబట్టి తండ్రి గూడా దగ్గరే ఉండాలి అని చెప్తున్నారు. పుట్టిన వెంటనే బిడ్డను కొట్టడం, డ్రాప్స్ వేయడం, ఇంజెక్షన్ చేయడం, బొడ్డుకోవడం వంటివి చేయకూడదు. ఇప్పుడు చేస్తూ ఉంటారు కదండీ! బిడ్డ పుట్టగానే మాట్లాడలేదు అంటే ఎలాంటి స్పందన లేదు, కదలిక లేదు అన్న ఉద్దేశ్యంతో టక 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 కొడుతూ ఉంటారు. వీపులో ఒకసారి ఇక్కడ, చెస్ట్ పైన ఇలా ఇలా అని కుట్టి చూస్తూ ఉంటారనమాట. అంటే ఆ బిడ్డకు మాటలొస్తాయా? రావా? అన్న ఉద్దేశ్యంతో అలా కొట్టడము, డ్రాప్స్ వేయడము, ఇంజెక్షన్ చేయడము. ఇప్పుడు చూడండి పుట్టిన ప్రతి పిల్లల్ని లైట్ కింద పెట్టడము, ఏదో కామెర్లొచ్చాయని చెప్పేసి అక్కడే పెట్టడము, తల్లి అక్కడికెళ్ళి పాలివ్వడము, తల్లి ఇవ్వలేని స్థితిలో ఉంటే ఒక స్పూన్‌లో పాలు పిండేసి తాగించడము, లేదా డాక్టర్సే ఇంజెక్షన్ ద్వారా ఆ పిల్లవాడికి ఏదో ఫుడ్డులాగా ఇవ్వడము. అసలు ఎంత భయంకరంగా ఉంది కదండీ! తలుచుకుంటూ ఉంటే అసలు. ఈ రోజుల్లో మొత్తం అలాగే ఉందిలెండి. ఎవరో అక్కడ మహానుభావులు పుణ్యం చేసుకున్న వాళ్ళు ఏమంటారు సుఖప్రసవం జరుగుతుంటే నార్మల్ డెలివరీ అవుతూ ఉంటుంది. అందుకే పుట్టిన వెంటనే ముందుగా ఆ బిడ్డను తల్లికి అందించాలి. ఆమె ప్రేమతో హత్తుకోవాలి. అవునా? ఆ బిడ్డను ఒడిలో ఉంచుకొని, "నీకు ఇక ఈ బొడ్డుతో అవసరం లేదు. అందుకే తొలగిస్తున్నాం" అని వారికి చెప్పి మెల్లగా బొడ్డు తొలగించాలి. అలా కాదు కదా ఇక్కడ. బొడ్డు ఉంది కాబట్టి కోసేయండి. ఆ బిడ్డ ఏడుస్తుందా? నవ్వుతుందా? ఏమవుతుంది? అవన్నీ ఏం ఆలోచించరా ఇంకా? అంటే మనం ఆ బొడ్డుని తీసే సమయంలో గూడా, నీకింక ఈ బొడ్డుతో అవసరం లేదు. అందుకే దీన్ని తీసేస్తున్నావు. నువ్వు బయటికి వచ్చేసావు కాబట్టి నీకిది వద్దు అని అలా ప్రేమగా చెప్పి తీయాలి. లేదు కదా! బిడ్డను తల్లికి దూరంగా ఉంచరాదు. అండర్ వాటర్ డెలివరీ ఎంత మంచిది. అంటే నీటిలో పుట్టిన పిల్లలు చాలా పాజిటివ్‌గా, తెలివితేటలు కలవారిగా ఉంటారు. అవకాశం ఉన్నవారు ఈ విధంగా కూడా బిడ్డను కనడం మంచిది. బిడ్డ పుట్టే సమయంలో అనుసరించవలసినవి ఏమేమి చేయాలి? బిడ్డ పుట్టే సమయంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలా ఉంటే బావుంటుంది అనేది మనం తెలుసుకుందాం. సహజమైన పద్ధతిలోనే బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి సిద్ధంగా ఉండాలి. సాధ్యమైనంత వరకి తన వల్ల కాకపోతే అప్పుడు డాక్టర్స్ ఏం చేయాలో అది చేస్తారు. కానీ సాధ్యమైనంత వరకు మాత్రం తల్లి సహజంగానే బిడ్డకి జన్మనివ్వాలి. సహజంగానే బిడ్డకి జన్మనివ్వడం మూలంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అందుకే డాక్టర్స్ కూడా చూడండి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆగండమ్మా ఒక 1 అవర్ ఆగండి. ఒక గంట సేపు ఆగండి. మీ అమ్మాయికి అంటే సుఖప్రసవం కావచ్చు. సహజంగా అంటే నార్మల్ డెలివరీ అవుతుంది. ఆగండి అని చెప్తూ ఉంటారు. కానీ తను భరించలేకపోతుంది కదా పెయిన్స్. ఓర్చుకోలేకపోతే ఏం చేస్తారింకా? అదంతా పెద్దవాళ్ళక్కడ ఏం వద్దులేండి ఇంకా మా అమ్మాయి ఓర్చుకుంటుంది. చేసేయండి, చేసేయండి. ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఆపరేషన్ ద్వారా జన్మించవలసి వస్తే బాగా ఎక్కువ వెలుతురునిచ్చే లైట్లు వాడకూడదు. ఇక ఆపరేషన్ థియేటర్‌లో ఎక్కువ లైట్లు ఉండేవి. అంటే బిడ్డ పుట్టగానే ఇట్లా ఫోకస్‌కి రాకూడదనమాట. అంత వెలుతురు ఉండకూడదు. ఎఫెక్ట్ ఉంటుంది. అది కళ్ళ మీద. ఒకేసారి ఇంత వెలుతురుని చూసేసరికి ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు తల్లి పొట్టలో ఉండి ఒకేసారి వెలుతురికి బయటకొచ్చేసరికి బిడ్డ షాక్‌కి గురవుతాడు. భయపడిపోతాడనమాట. అందుకే మాట్లాడడం లేట్‌గా మాట్లాడతారు చూడండి కొంతమంది. ఆ విధంగా అన్నమాట. బిడ్డ పుట్టే సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. అక్కడ డాక్టర్స్ మాట్లాడుకోకుండా ఆపరేషన్ చేస్తారా? కంపల్సరీగా ఒకరొకరు మాట్లాడుకోవాల్సిందే కదా! నార్మల్ డెలివరీ అయినా మాట్లాడుకోవాల్సిందే. ఎక్కడ సైలెంట్‌గా ఉంటారు? తల్లి ఆమె బాధ ఆమె పడుతూ ఉంది బిడ్డలు బయటికి రావడానికి. కదా! కానీ కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడకూడదు. బిడ్డ పుట్టగానే శ్రావ్యమైన సంగీతం వినే ఏర్పాటు చేయాలి. చూసారా? మనం అనుకున్నాం కదా! నిన్నటి క్లాస్‌లో. బిడ్డ పుట్టగానే ఓం అనేటటువంటి మ్యూజిక్ పెడతారు అని సంగీతం. అలా మంచి సంగీతము ప్రశాంతంగా ఉండింది. అలా పెడితే బిడ్డ గూడా చాలా ప్రశాంతంగా పీస్‌గా ఉంటాడు. అందుకోసం. బిడ్డ పుట్టే గది పరిశుభ్రంగా, ఆహ్లాదంగా ఉండాలి. అది ఇల్లు అయితే తప్పకుండా మనము ఇళ్ళల్లో ఎట్లాగో అలాగే పెట్టుకుంటాము. అంటే శుభ్రమైన గదులు పెట్టుకుంటాము. దానితో పాటుగా ఏం చేస్తాము ఇంకా మనము ఆహ్లాదంగా అంటే వాతావరణం గూడా శుభ్రంగా ఉండే విధంగా చక్కగా ఎవరు అరవకుండా చూసుకోవడము, అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము. మంచి సుగంధ పరిమళాలతో మంచి వాసన, మంచి సువాసన రూమంతా మంచి వాసన వచ్చే విధంగా ఉండాలి. ఉంటే బిడ్డ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుందనమాట. ఆత్మీయులంతా కలిసి ఎంతో వేడుకతో, వైభవంగా, ప్రేమతో బిడ్డకు తొలి స్వాగతం పలకాలి. అంతే కదా! ఇప్పుడు బిడ్డ బయటికి వచ్చిందంటే ఆత్మీయులు కావలసిన వాళ్ళందరూ నాన్న, అన్న, తమ్ముళ్ళు, అత్త, మామ, అక్క, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ వేడుకతో చాలా సంతోషంతో, ఎంతో ఉత్సాహంతో ఆ బిడ్డను ప్రేమతో స్వాగతం పలకాలి. "రా నాయనా రా, అమ్మ రా, నీకోసమే ఎదురు చూస్తున్నాము" అన్నట్టుగా. అంటే ఆ అమ్మాయి చిన్న పిల్ల, ఆ పిల్లకి ఏం అర్థమవుతుంది మాట్లాడితే అనంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి వినగలుగుతుంది. పుట్టగానే బిడ్డ, పుట్టగానే కాదు కడుపులో ఉన్నప్పటి నుంచి అన్నీ వింటున్నప్పుడు, పుట్టగానే ఎందుకు అబ్జర్వ్ చేయడు అన్నీ గమనిస్తాడు కదా! అందుకే ఇక్కడ బిడ్డని పుట్టగానే అందరూ వైభవంగా, వేడుకతో, సంతోషంగా, ప్రేమతో బిడ్డను స్వాగతం పలకాలి. నీకోసమే చూస్తున్నాము, నీకోసమే చూస్తున్నాము. రా తల్లి, బంగారు తల్లి, రా తండ్రి, బంగారు కొండ. నువ్వు మంచి భవిష్యత్తులో హ్మ్. ఉండాలి. నీకు మంచి భవిష్యత్తు ఉండాలి. నువ్వు బాగుండాలి అని ఆ విధంగా ఆహ్వానిస్తూ తీసుకుంటే, ఆ బిడ్డ కూడా చాలా సంతోషిస్తాడు. ఓహ్! నా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేది ఉంటుంది. ఎందుకు పుట్టిందో ఆడపిల్ల. నేను మగ పిల్లగాడు పుడతాడంటే ఆడపిల్ల పుట్టింది. ఇలా ఉంటే పుట్టిన వెంటనే అందుకే పిల్లల్లో నెగటివిటీ అనేది ఎందుకుంటుంది అంటే ఇందుకే అన్నమాట. అందుకే అలా మాట్లాడకూడదు. అవునా? ఈరోజు మనకు ధ్యాన మాతృత్వంలో ప్రసవం గురించి అయిపోయింది. రేపు మనము ఇంకో టాపిక్‌ని చెప్పుకుందాము. సరేనా? మ్యామ్, రాధా మేడం. హలో! మేడం. ధ్యానం చేసుకుందామా మ్యామ్? ఓకే అండి. ఆ! మేడం ఒక పాట పాడతారా? పాడండి. పాడండి. మీరు ఏమీ లేదు మ్యామ్. మీరు పాడితే పాడండి మ్యామ్. పద్మజ మ్యామ్, శ్రీరాములది కదా! ఎవరైనా సరే శ్రీరాముల్ది పాడండి మ్యామ్. మీరు పాడిన శ్రీరాముల పాట తర్వాత ధ్యానం మొదలు పెడదాం. ధ్యానం మొదలు పెట్టండి.
కానివ్వండి మ్యామ్, పాట పాడండి. మిమ్మల్ని పాడమని. రాధా మేడం. మేడం మీరు పాడండి. నేను పాడాను మ్యామ్. ఇంతకు ముందే పాడాను నేను. ఓకే, ధ్యానం చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా కళ్ళు మూయండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస. సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనిస్తూ ఉందాం. హాయిగా శ్వాసిస్తూ శరీరాన్ని హాయిగా కూర్చోపెట్టండి. మనలోకి వెళుతున్న గాలిని, తిరిగి మనలో నుండి వస్తున్న గాలిని గమనిస్తూ ఉన్నాం. విష్ణు శక్తిని, ప్రకృతి మాత శక్తిని, పంచభూతాల శక్తిని, అష్టదిక్పాలకుల శక్తిని, దక్షిణామూర్తి శక్తిని, నారద మహర్షి శక్తిని, తుంబుర మహర్షి శక్తిని, హయ్యర్ మాస్టర్స్ శక్తిని, ఆది శంకరాచార్యుల శక్తిని, అవతార్ బాబాజీ గారి శక్తిని, రాధాకృష్ణుల శక్తిని, సతీ సమేత సీతారాముల ఎనర్జీని పొందుతున్నాము. అదంతా మనలోనికి వస్తుంది అని భావన చేసుకుంటూ ఈ ఎనర్జీ శక్తితో మనందరం శుద్ధి అవుతున్నాము.
I